రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు అనంతరం వేములవాడ క్షేత్రంలో జరిగిన వరుణ యాగంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ప్రభుత్వ ఆకాంక్ష మేరకు భీమేశ్వర ఆలయంలో వరుణ యాగాన్ని నిర్వహించినట్లు మంత్రులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రులు శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదోక్త ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేక పూజల అనంతరం వరుణ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కూడా అవసరమని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రభుత్వం తరపున వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోయిన కేబినెట్ లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకు దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణ యాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణ యాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణ యాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋషశృంగ పుంగవుడి యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతోటి పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణయాగం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి మోడలకే పరిమితమైందని విమర్శించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం 1.60 కోట్ల వ్యయంతో బస్టాండ్ అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. లోక కళ్యాణం కొరకు ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని వారు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా ఇది, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1.5 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైన ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహకారంతో రాజన్న ఆలయం వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ విస్తరణ కోసం మరో 99 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, భక్తులకి మెరుగైన వసతులు కల్పించే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వచ్చే 12 నెలల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్నదాన సత్రం నిర్మాణం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో 35 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు వివరించారు. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకుని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్ లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు పట్టణానికి కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాల్సిన లక్ష్యంలో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మరో 99 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి సందర్భంలో శరవేగంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోయే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 45% పనులు పూర్తయిన వేళ మరో 10-12 మాసాల్లో పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిస్థితిలోకి తీసుకుని మరో 100 ఏళ్లు కాదు మరో 1000 ఏళ్లకు సరిపడ కనీస అవసరాలు మౌలిక వసతులు భక్తులకు శీఘ్రంగా స్వామి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసే క్రమంలో భక్తుల సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 5 కోట్ల జీవన్ కూడా అన్నదాన సత్రం రావడం జరిగింది. అది కూడా కార్యక్రమం అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే
ఓ ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తిప్పాపూర్ బస్టాండ్ ఆధునీకరణ పనులకి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వాగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే 1,60,00,000 వ్యయంతో తిప్పారపు బస్టాండ్ను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నారు. బస్సుల సంఖ్య పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, బస్టాండ్ 1984 ఎప్పుడో కంటే ఇప్పటి వరకు బస్టాండ్ ఎత్తేస్తామని ఆలోచన కానీ అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ పోరాటం చేసినాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్టాండ్ ను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు 50,000 మంది ప్రయాణికులు వచ్చేటువంటిది దాదాపు 250 బస్సులు 500 అన్ని రకాల సౌకర్యాలని 1,10,00,000 రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆర్టీసీని ఇంకా విజయవంతంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని బస్ స్టేషన్లు కూడా నాగిరెడ్డి గారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లు కూడా మీరు ఇదే పద్ధతిలో 2-3 సంవత్సరాల్లో రెన్యువేట్ చేసి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం మీరు కార్యక్రమాలు నిర్వహించాలని